నేను ఇంతకుముందే చెప్పా, ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాల, మైండ్ గేమ్ నడుపుతా భయపెట్టి ఎవరిని ముందుకు కదలనీయట్లేదు, దొంగ దెబ్బలు తీస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర నౌకలు లేవు, యుద్ధ నౌకల్ని పేల్చి పడేసింది అమెరికా ఇజ్రాయెల్ కలిసి. యుద్ధ విమానాలు లేవు, మరి ఎలా దిగ్బంధిస్తుంది? ఇరాన్ సైన్యమేమన్నా హార్ముజ్ జలసంధికి అటు ఒమన్ ఉంటుంది, ఇటు పక్కన ఇరాన్ ఉంటుంది. ఇరాన్ సైన్యం ఏమన్నా ఒడ్డు లైన్లో నుంచుని ఏది భుజాల మీద ఏమన్నా రాకెట్ లాంచర్లు పెట్టుకుని మిసైల్స్ని వేయడానికి ఏమన్నా రెడీలో ఉందా? ఉంటే ఇజ్రాయెల్ పేల్చి పడేస్తుంది. పోనీ లేదు, యుద్ధ ట్యాంకులు ఉన్నాయి కదా, ఏమన్నా లైన్లో పెట్టుకుని వాటితో వస్తున్న షిప్పుల మీద ఏమన్నా దాడి చేస్తుందా? అలా చేస్తే పేల్చి అవతలు పడేస్తారు. కాబట్టి కనబడేందుకు ఎవడూ లేడు అక్కడ. కానీ ఒక వాణిజ్య నౌక, దానికి ఏ ఆయుధాలు ఉండవు. కాబట్టి అది అలా వస్తున్నప్పుడు దొంగ దెబ్బ ఉన్నట్టుండొచ్చో డ్రోన్ వచ్చి దాని మీద పడిపోతుంది, దాంట్లో పేలుడు పదార్థం ఉంటుంది, అది పేలుతుంది, చిప్పుని పేలుస్తుంది. లేదంటే ఉన్నట్టుండి ఓ బాంబు, ఒక మిస్సైల్ వచ్చి చాట్ నుంచి వచ్చి దంబని పడుతుంది, పేలిపోతుంది. లేదంటే కనుక ఒక చిన్న స్టీమర్కి నిండా బాంబులు పెట్టుకుని వచ్చేసి దీన్ని గుద్దుకుని అది పేలిపోతుంది. ఇట్లాంటి దొంగ దెబ్బలు తీస్తోంది. ఇప్పుడు అమెరికా ఇంతవరకు ఏంటంటే తన షిప్స్కి డ్యామేజ్ అవ్వడం ఎందుకులే అన్నటువంటి ఉద్దేశంతో దూరంగా తన షిప్పుల్ని పెట్టుకొచ్చింది యుద్ధ నౌకల్ని. ఆ యుద్ధ నౌకలకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, ఆ యుద్ధ నౌకలకి కావలసినటువంటి అన్ని పరికరాలు ఉంటాయి. కాకపోతే మెరుపు దాడి, ఇప్పుడు ఒక రాడార్ కందే దాడి చేస్తే ధ్వంసం చేయగలవు, కానీ ఈ డ్రోన్లు ఇట్లాంటి రాడార్కి అనుగుణంగా ఉండవు. కాబట్టి దొంగచాటు దెబ్బల్ని ఏమీ చేయలేక నష్టపోతుంది. వాడు 2 లక్షల రూపాయల విలువైన డ్రోన్తో 10-15 కోట్ల రూపాయల విలువైన డ్యామేజ్ జరుగుతోంది షిప్ మీద. అందుకని అమెరికా యుద్ధ నౌకల్ని కూడా దూరంగా ఉంచి వచ్చింది, దాదాపు 1000 కిలోమీటర్ల దూరంగా ఉంచి వచ్చింది ఇప్పటిదాకా. ఇప్పుడు పంతం బిగినైంది, చర్చలు ముగిసిపోయినాయి, అణ్వాయుధాలను వదిలిపెట్టమని చెప్పేసింది ఇరాను. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టాల్సిందే అంది. హార్ముజ్ జలసంధిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నటువంటిది ఇరాన్ తేల్చి చెప్పింది. దాంతో నువ్వు కాదు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేది, నేను చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. అది ఇప్పుడు అమలు చేశాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గరికి అమెరికన్ యుద్ధ నౌకలు నిన్న వస్తే కూడా ఇరాన్ బెదిరిస్తే వెనక్కి వెళ్లిన పరిస్థితి. ఇప్పుడు అమెరికన్ యుద్ధ నౌకలు ట్రంప్ పిలుపుతో వచ్చి హార్ముజ్ జలసంధి దగ్గర అటు ఇటు నుంచుని ఉన్నాయి. ఇరాన్ నుంచి ఒక్క షిప్ కూడా, ఇప్పుడు ఇరాన్కి ఆయిల్ అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చింది కదా అమెరికా, ఇప్పుడు ఆ ఇరాన్ ఆయిల్ హార్ముజ్ జలసంధి నుంచి పోవాలి. ఇరాన్ నుంచి ఒక్క షిప్ను కూడా పోనీమంది. ఇప్పటిదాకా ఇరాను అమెరికా షిప్పులు, ఇజ్రాయెల్ షిప్పులు పోనీయనంది కదా, మిగతా షిప్పులు డబ్బులు కట్టేళ్ళమంది కదా. ఇప్పుడు ఇరాన్ షిప్పులు పోనీయబోము అని ప్రకటించింది అమెరికా. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి దగ్గర ఎవరు ఇరాన్కి డబ్బులు ఇచ్చి వెళ్ళొద్దు, అలా వెళ్తే మేము అంగీకరించము అని చెప్తోంది. తన గ్రిప్లో పెట్టుకోవడం అన్నటువంటిది ప్రారంభించింది. ఇప్పుడు అమెరికాని నమ్మి ఒకరోజు అట్లా అయిన తర్వాత ఈలోపు వీళ్ళేమి దాడులు చెయ్యకపోతే, ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాంగులు, వాళ్ళేమి చెయ్యకపోతే అప్పుడు ఇటు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇరాన్ వాళ్ళు కనుక అమెరికా యుద్ధ నౌకలు ఏమీ చెయ్యకపోతే అప్పుడు వాణిజ్య నౌకలు రేపు ఎల్లుండి అట్లా బయలుదేరుతాయి. అమెరికా వాటిని సేఫ్గా కనుక దారి అలా హార్ముజ్ జలసంధిని దాటించగలిగితే దాదాపు 1000 షిప్పుల దాకా స్ట్రక్ అయి ఉన్నాయి కదా, అమెరికా సూపర్ పవర్ అవుతుంది, కింగ్ అవుతుంది. 1-2 దెబ్బలు తగిలినా అమెరికా యుద్ధం అన్నాక ఇదేం సినిమాల్లో హీరో కాదు కదా, చొక్కా నలగకుండా ఉండడానికి ఇబ్బంది పడ్డా పర్లేదు, బట్ కొట్టగలగాలి. అక్కడ ఆ షిప్పులు పంపించగలగాలి. పంపించలేకపోతే ఇరాన్ హీరో అవుతుంది, పంపిస్తే అమెరికా హీరో అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.